ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? నీ బిడ్డని బాగా చదివించి రేపు ఇప్పుడు 5 సంవత్సరాలు చదువుకున్నారు మన పిల్లలు. 1వ తరగతోడు 5కి వచ్చాడు, 5వ తరగతోడు 10కి వచ్చాడు, 10వ తరగతోడు డిగ్రీ పూర్తి చేశాడు. ఇంకొక 10 ఏళ్ళు ఈ జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రేపు అమెరికా వెళ్ళాలి నీ పిల్లలే, రేపు జపాన్ వెళ్ళాలి నీ పిల్లలే, రేపు ఆస్ట్రేలియా వెళ్ళాలి నీ పిల్లలే, రేపు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు అయ్యాలి నీ పిల్లలే. ఈ రోజున జగనన్న పోటేసి మన పిల్లల్ని కలెక్టర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దుకున్నామా? ఈ చంద్రబాబు మాటలన్నీ మన బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసుకున్నారా? ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఈరోజు చెప్తున్నాడు, మనం ఏవైతే పథకాలు పెట్టామో, మన జగనన్న ఏవైతే నవరత్నాలు పెట్టామో అవన్నీ ఇస్తాడట. ఈరోజు నువ్వు 40 సంవత్సరాల అనుభవం చెప్తున్నావు కదా, అమ్మఒడి పెట్టాలని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? పుస్తకాలు మొదలు పెట్టాలి, బయట మొదలు పెట్టాలి, సాక్షి మొదలు పెట్టాలి, చూసుకొని పెట్టాలి, క్యాబులు పెట్టి పిల్లలు చదివించాలని ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? మరి ఇప్పుడేం చేస్తానంటావు? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో మాట చెప్పేవారు, అన్న తల్లికి అన్నం పెట్టడం చదవలేడు, ఈ చంద్రబాబు నాయుడు మాయ మాటలు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు నమ్మేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే మీ అమ్మ 45 సంవత్సరాలు నిండితే మీ అమ్మ జీవితం గడపడానికి ఒక బడ్డీ కొట్టో, ఒక బలిలో 4 గొడవలు కలుపుకొని బతకడానికి 18,750 రూపాయలు ఖాతాలో వేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? మరి ఇస్తానంటే అంటే జగనన్న ఇస్తే అవి ఇస్తానంటే మళ్ళీ మోసపోయి ఓట్లు వేస్తారనేది మన వాడి పందాలుగా. ఇట్లా ప్రతి పథకాన్ని కాపీ కొడుతున్నాయి. అంత మోసం, తక్కువ తొన్నార గజకర్ణ గోకర్ణ మాయామంత్రాలు వేసినటువంటి మాంత్రికుడు చంద్రబాబు. అతను మాయమాటలు ఎప్పుడు నమ్మొద్దు. రాజకీయ పార్టీలు ఎంత మోసం చేస్తాడు. ఒకరోజు సిపిఎంతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఒకరోజు బీజేపీతో చేస్తాడు, ఒకరోజు జనసేనతో చేస్తాడు. ఎవరిని పడితే వాళ్ళు ఆడుకుంటారు, మోసం చేస్తారు. కానీ సింహం సింగిల్గా వస్తున్నాడు. జగనన్న సింగిల్గా వస్తాడు. నీ గుండెల్లో గోల్పోతున్నాడు. నీ మాటల్ని, నీ మోసాల్ని తీర్చిగా ఎదుర్కొంటారు. అటువంటి జగనన్నని ఈ రోజున మనకి మన పేద వర్గాలకు మేలు చేస్తున్నాడని, ఇంకో 10 సంవత్సరాలు అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మాట్లాడరని, ఏ రకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే తప్ప నేనేం చేయలేనని నిన్న విజయవాడలో తెలుగుదేశం గోండాలు మన దేవుడి మీద దాడి చేశారనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరందరూ గట్టిగా చెప్పండి, ఖబర్దార్ చంద్రబాబు, ఖబర్దార్ చంద్రబాబు. మా జగనన్న కేంద్రం అయితే ఖబర్దార్ చంద్రబాబు. మిత్రులారా, ఇటువంటి నవరత్నాలు మన కోసం పెట్టి ఈరోజు సచివాలయాలను పెట్టి ఈరోజు అనేక మంది వృద్ధులు వితంతువులు అందరూ కూడా పెన్షన్ ఇస్తున్నాడు. జన్మభూమి సభలో చంద్రబాబు నాయుడు జన్మ కమిటీలు పెట్టి ఒక 10 మంది ముసలివాళ్ళు కూర్చునేవాళ్ళు. ఆ 10 మందిలో ఎవరైనా ఒకరు చనిపోతేనే 2వ వాళ్ళకి పెన్షన్. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే అడుగునే అంతమందికి 3,000
5 గంటలకే మీకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 ఏళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తే మీరంటో ఫ్యాన్లు గుర్తుకోగేస్తారట. అందుకని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశాడు. చేస్తే ఈ నెల ఎంత ఇబ్బంది పడ్డారో వికలాంగుల వృద్ధులు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఇంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు, తెలుగుదేశం పరిపాలనలో ఎస్సీలకు రక్షణ లేదు, ఎస్సీలు నీచంగా మాట్లాడాడు. ఎవరైనా ఎస్సీలో పుట్టారని అన్నాడు. ఎవరి కులం వాళ్ళ గొప్ప, మా కులం మా గొప్ప, మా ఎస్సీ కులం మా గొప్ప. గురించి చెప్తున్నా. వాడన కూడా ఎస్సీలో పుట్టకపోయినా 2 ఎస్సీగా వారంగా